వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మడూరోను నిర్బంధించిన అమెరికా ఇప్పుడు గ్రీన్లాండ్పై కన్నేసింది. తన తర్వాతి టార్గెట్ గ్రీన్లాండ్ అని స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా ప్రకటనలు యూరోపియన్ దేశమైన డెన్మార్క్లో గుబులు పుట్టిస్తున్నాయి. గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్ అధీనంలోనే ఉంది. గ్రీన్లాండ్పై అమెరికా దాడి చేస్తే అది నాటో కూటమికి అంతమవుతుందని డెన్మార్క్ స్పష్టం చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు గ్రీన్లాండ్పై ఫోకస్ పెట్టారు. గ్రీన్లాండ్ గురించి ఇంకో 20 రోజుల్లో మాట్లాడదామని చెప్పారు. అమెరికా రక్షణ అవసరాల దృష్ట్యా ఆ దేశం తమకు కావాలన్నారు. ప్రస్తుతం గ్రీన్లాండ్ మొత్తం రష్యా, చైనా నౌకలతో నిండిపోయి ఉందని చెప్పారు. రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచే గ్రీన్లాండ్ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు ట్రంప్. అమెరికాకు రక్షణ పరంగా ఎంతో కీలకమని భావిస్తున్న గ్రీన్లాండ్ను దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని గతంలోనే ట్రంప్ ప్రతిపాదనను డెన్మార్క్ తిరస్కరించింది. గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. జనాభా కేవలం 57,000. దాదాపు 80% భూమి మంచుతోనే ఉంటుంది. భౌగోళికంగా అమెరికాకు దగ్గరగా ఉన్నా ఇది డెన్మార్క్ దేశంలో భాగం. 1979లో జరిగిన రెఫరెండంలో ఈ గ్రీన్లాండ్కు స్వతంత్ర ప్రతిపత్తి లభించింది. విదేశీ వ్యవహారాలు, రక్షణ అంశాలు మాత్రమే డెన్మార్క్ ఆధీనంలో ఉన్నాయి. భౌగోళికంగా బ్రిటన్, రష్యా, అమెరికా, యూరోపియన్ యూనియన్లకు మధ్యలో ఉంది. అందుకే గ్రీన్లాండ్ తమకు చాలా కీలకమని అమెరికా చెబుతోంది. భద్రత పరంగా గ్రీన్లాండ్ తమకు వ్యూహాత్మక ప్రాంతమని ట్రంప్ చెబుతున్నారు. 1950లోనే డెన్మార్క్, అమెరికాల మధ్య సైనికపరమైన ఒప్పందం కుదిరింది. గ్రీన్లాండ్లో అనేక సైనిక స్థావరాలను నిర్మించిన అమెరికా వాటిలో చాలా స్థావరాలను మూసివేసింది. ఇప్పుడు కొత్త వాటిని నిర్మించుకుంటామంటే డెన్మార్క్ ఒప్పుకోవడం ఖాయం. కానీ గ్రీన్లాండ్ను చేజెక్కించుకోవడం ఖాయమన్న రీతిలో ట్రంప్ ప్రకటనలు చేస్తున్నారు. గ్రీన్లాండ్లోని అరుదైన ఖనిజాలపైనే అమెరికా కన్ను ఉంది. గ్రీన్లాండ్లో బంగారం, నికెల్, కోబాల్ట్ నిక్షేపాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అలాగే చైనా గ్రీన్లాండ్లో భారీ ప్రాజెక్టులు చేపట్టింది. ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్లో యాక్టివ్గా ఉంది. అందుకే గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటే చైనా, రష్యాలకు చెక్ పెట్టవచ్చన్నది అమెరికా ప్లాన్. గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ వ్యాఖ్యలపై డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడరిక్సన్ తీవ్రంగా స్పందించారు. తోటి నాటో దేశంపై అమెరికా దాడి చేస్తే మొత్తం సంబంధాలు ఆగిపోతాయని ఆమె స్పష్టం చేశారు. అలా చేస్తే నాటో కూటమి అంతమవుతుందని వార్నింగ్ ఇచ్చారు.